ఒక నీలమైన ఆకుపచ్చని అడవిలో చెట్ల కొమ్మల నుండి పక్షులు పాడుతూ వేల మధ్య సెలయేలు గుసగుసలాడుతూ ఉండేవి. అక్కడ రాజన్ అనే శక్తివంతమైన సింహం నివసించేవాడు. అతను అడవికి అప్రతిహత రాజు. అందరూ భయపడే గౌరవించేవాడు. అతని గర్జన దూరదూరంగా వినిపించేది. ధైర్యవంతమైన జంతువులు కూడా అతని దారికి రాకుండా ఉండేవి. సింహం నివసించే ప్రాంతానికి దగ్గరలో ఒక పాత చెట్టు వేళ్ల కింద మీకు అనే చిన్న ఎలుక నివసించేది. మీకు ఉత్సాహవంతుడు, ఆసక్తి గలవాడు, శక్తితో నిండినవాడు. అతను చిన్నవాడైనప్పటికీ అతని గుండె ధైర్యంతో, సాహసంతో నిండి ఉండేది. ఒక వేడి మధ్యాహ్నం సుదీర్ఘమైన అలసిపోయిన వేడి తర్వాత రాజన్ ఒక పెద్ద పొద కింద విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు. సూర్యుడు ఆకాశంలో ఇతుగా ఉన్నాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. రాజన్ నిద్రపోతున్నప్పుడు అతని భారీ శ్వాస ఆకులను కదిలించింది. మీకు తన రంధ్రం నుండి అన్వేషణకు బయటకు వచ్చాడు. అతను అక్కడ సింహం పడుకుని ఉండడం చూశాడు. అతని బంగారు కేశాలు సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి. సింహం ఒక పెద్ద ఆటస్థలంలా కనిపించడంతో మీకతని విప్పు మీదకు ఎక్కి కేశాల మీద నుండి జారడం, తోక మీద దూకడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా సింహం కదిలాడు. మీకు యొక్క చిన్న పాదాలు అతని ముక్కును గిలిగింతలు పెట్టాయి. రాజన్ కళ్ళు తెరిచి బిగ్గరగా దర్జించి ఒక పెద్ద పంజాతో ఎలుకను పట్టుకున్నాడు. నా నిద్రను భంగం చేసే ధైర్యం ఎవరికి అని సింహం గర్జించాడు. నీవు మూర్ఖమైన చిన్న జీవి, నిన్ను నలిపివేయాలి. మీకు భయంతో వణికాడు, కానీ ధైర్యంగా మాట్లాడాడు. ఓ శక్తివంతమైన రాజా, దయచేసి నన్ను క్షమించు. నేను హాని చేయాలని అనుకోలేదు. నేను ఆడుకుంటున్నాను. నీవు నా ప్రాణాన్ని కాపాడితే ఒకరోజు నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. సింహం వణుకుతున్న ఎలుకను చూసి నవ్వాడు. నీవు నాకు సహాయం, ఇది నేను ఈరోజు విన్నా అతి హాస్యాస్పదమైన విషయం. కానీ ఎలుక యొక్క ధైర్యం ఏదో అతన్ని అందపరిచింది. సరే అని రాజన్ చెప్పాడు. తన పంజాను ఎత్తాడు. నిన్ను విడిచిపెడతాను, కానీ ఇకపై జాగ్రత్తగా ఉండు. ధన్యవాదాలు మహారాజా అని మీకు కీచుగా అన్నాడు. ఉపశమనం, కృతజ్ఞతతో గుండె నిండి తన రంధ్రానికి తిరిగి వెళ్లాడు. రోజును వారాలుగా మారాయి. ఒక ఉదయం అడవిలో నడుస్తూ రాజన్ వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడిపోయాడు. చెట్ల నుండి ఒక భారీ వలపడి అతని గట్టిగా పట్టుకుంది. అతను కోపంతో గర్జించి పోరాడాడు. కానీ అతను ఎంత కదిలాడో తాడులు అంత గట్టిగా బిగుసుకున్నాయి. సింహం గర్జన విని మీకు ఆ గొంతును గుర్తించాడు. అది రాజన్. అతను ఆపదలో ఉన్నాడు. ఒక క్షణం వృధా చేయకుండా అతను సదం వైపు పరిగెత్తాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు సింహమాల్లో చిక్కుకుని ఉండడం చూశాడు. చింతించుకు, నేనిక్కడ ఉన్నాను అని మీకు చెప్పాడు. అతను తన పదునైన చిన్న దంతాలతో తాడులను కొరకడం మొదలుపెట్టాడు. ఓపికగా పనిచేస్తూ ఒక్కొక్క తాడును కొరికాడు. చివరకు వల వదిలిపోయింది. రాజన్ స్వేచ్ఛగా బయటపడ్డాడు. సింహం లేచి నిలబడ్డాడు. కంగారుగా ఉన్నప్పటికీ హాని జరగలేదు. నీవు నన్ను కాపాడావు చిన్న స్నేహితుడా అని రాజన్ కృతజ్ఞతతో చెప్పాడు. ఇంత చిన్నవాడు ఇంత గొప్ప సహాయం చేస్తాడని నేను ఊహించలేదు. మీకు నవ్వాడు. నీవు నాపై ఒకసారి దయచూపావు, నేను ఆ రుణం తీర్చాను. ఆ రోజు నుండి రాజన్ మీకు సన్నిహిత స్నేహితులయ్యారు. వారు తరచూ కలిసి నడిచేవారు. ఒకడు పెద్దవాడు, శక్తివంతుడు, మరొకడు చిన్నవాడు, వేగవంతుడు. కానీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు గౌరవంతో నిండి ఉన్నారు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.